అనగనగా ఒక రాజు తన ప్రజలను సంతోషపెట్టే విషయాల గురించి తెలుసుకుందామని అనుకున్నాడు. అందుకోసమని ఒక ప్రదర్శనని ఏర్పాటు చేసి తమ రాజ్యంలోని తెలివైన వారిని ఆహ్వానించాడు. వారిని ఆ ప్రదర్శనకి ప్రజలను సంతోషపెట్టే వస్తువులను తీసుకురమ్మని ఆదేశించాడు. తాను స్వయంగా ప్రదర్శన చూద్దామని వెళ్ళాడు. అక్కడ ఎన్నో కనువిందు కలిగించే పూలు, పండ్లు, మొక్కలు, మిఠాయిలు, బట్టలు, సంగీత వాద్యాలు, బంగారు నగలు, చిత్రకళలు ఇలా ఎన్నో వస్తువులను చూశాడు. కానీ ఇవేమీ ప్రజలకి ఆనందం కలిగిస్తాయని రాజుగారికి అనిపించలేదు. చివరికి అక్కడ ఒక బంకమట్టితో చేయబడ్డ ఒక రంగు శిల్పం ఆయన కంటపడింది. అది ఎంతో ఆకలితో నాలుక బయటికి తెరుచుకొని ఉన్న ఒక ముసలి మనిషి శిల్పం. శిల్పం కింద మంచి నాలుక అని 2 పదాలు చెక్కబడి ఉన్నాయి. రాజుగారు శిల్పిని పిలిపించి శిల్పాన్ని ఎందుకు అలా వింతగా చెక్కావని అడిగారు. దానికి జవాబుగా శిల్పి, రాజా, ఈ ప్రదర్శనలో ఉన్న ఇతర వస్తువుల వల్ల కలిగే సంతోషము తాత్కాలికమైనది. కానీ దయ మరియు ప్రేమపూరితమైన మాటలు పలికే ఒక మంచి నాలుక మనని ఎన్నో ఏళ్ల వరకు ఆనందంగా ఉంచగలదు. మంచి నాలుక మాట్లాడే మాటలు బాధలో ఉన్న వారిలో ఆశ మరియు ఉత్సాహాన్ని కలిగిస్తాయి, ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి, అనాథులకి ప్రేమ, జాలి అందిస్తాయి. కనుక ఒక మంచి నాలుక మటుకే అందరినీ అన్ని వేళలా ఆనందంగా ఉంచగలదు అన్నాడు. శిల్పి ఆలోచన విధానాన్ని ప్రశంసిస్తూ రాజుగారు అతనికి సంచి నిండా బంగారు నాణాలు బహూకరించారు. మరి కొన్ని రోజులు గడిచాక రాజుగారు మనుషుల్ని బాధపెట్టే విషయాలు ఏమిటి అని తెలుసుకుందామని మరోసారి ఒక ప్రదర్శన ఏర్పాటు చేయమని ఆదేశించారు. మళ్ళీ రాజ్యంలోని మేధావుల్ని పిలిపించి ఆ ప్రదర్శనలో మనుషులకు బాధను కలిగించే వారి జీవితాన్ని విషాదంలో ముంచెత్తే వస్తువుల్ని ప్రదర్శించమని కోరారు. రాజుగారి ఆదేశానుసారం మేధావులు ప్రదర్శనలో కత్తులు, ఖడ్గాలు, కొరడాలు, మద్యపానం, విషం, మురిగే కుక్కలు ఇలా మనుషులకు ఇబ్బందిని, కీడుని కలిగించే వస్తువుల్ని ఉంచారు. కానీ ఏ వస్తువులు కూడా రాజుగారిని సమాధానపరచలేదు. చివరికి ఆయనకి ఇదివరకులాగానే బంకమట్టితో చేయబడ్డ ఒక మనిషి విగ్రహం కనిపించింది. ఈసారి అది కోపంతో మండుతున్న ఎర్రటి కళ్ళు మరియు నల్లటి నాలుక ఉన్న ఒక విగ్రహం. అతను ఆకలితో బాధపడుతున్న ఒక పేద మనిషిని తిట్టిపోస్తున్నాడు. దాని కింద చెడు నాలుక అని 2 పదాలు చెక్కబడి ఉన్నాయి. శిల్పిని పిలిచి రాజుగారు అటువంటి శిల్పాన్ని ఈ ప్రదర్శనలో ఉంచడం వెనక కారణం వివరించమని అడిగారు. దానికి జవాబుగా శిల్పి, రాజా, ఒక చెడు నాలుక మనుషుల ఆనందాన్ని, ఆశని, ఉత్సాహాన్ని, ధైర్యాన్ని నశింపజేసి వారిని విషాదంలో ముంచేస్తుంది. చెడు నాలుక మనుషుల హృదయాన్ని ఎంత గాయపరుస్తుందంటే కొన్నేళ్ల తర్వాత కూడా ఆ గాయం మానడం చాలా కష్టం. అందుకే చెడు నాలుక మనిషికి అన్నిటికంటే బద్ధ శత్రువు. రాజుగారి శిల్పి సమాధానాన్ని మెచ్చుకొని అతని ఆలోచనల్ని ప్రశంసిస్తూ అతనికి సంచి నిండా బంగారు నాణాలు, వజ్రాలు బహూకరించారు. అంతేకాకుండా శిల్పి చెక్కిన ఈ విగ్రహాలు తనకి ఎంతో విలువైన పాఠాలు నేర్పాయని మెచ్చుకున్నారు. నీతి: చెడు తలంపులు మాటలతో ఇతరులకి బాధ కలిగించడం, వారిని హింసించడమే అవుతుంది. అటువంటి మాటల వల్ల కలిగే గాయాలు ఒక పట్టాన మానవు. కానీ ప్రేమతో తీయగా మాట్లాడే మాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. అందుకే ఇతరులని ఎల్లప్పుడూ ఒప్పించలేకపోయినా వారిని నొప్పించే విధంగా మాట్లాడకూడదు. దయగల హృదయంతో మధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి.